నా పేరు పెరిక నాగేశ్వరరావు, చిన్నబ్బాయి స్వామి అంటారు. తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీగా సర్పంచ్గా ఎన్నికయ్యాం. ఈ రోజున ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేస్తున్నాం. తల్లాడ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మొత్తం కూడా అందరూ ఏకమై అందరూ కూడా సహకరించి బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని గెలిపించాలనే పట్టుదలతోని ఈ యొక్క తల్లాడ ప్రజలు మరియు నారాయణపురం గ్రామ ప్రజలు మరియు తండా ప్రజలు, ఈ పంచాయతీ ప్రజలందరూ కూడా ఏకదాటిగా అందరూ కలిసి నిర్ణయించి ఈ యొక్క విజయానికి ఆక్షలైన గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ జనరల్ సీట్ అయినటువంటిని బీసీగా మార్చినటువంటి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సండ్రా వెంకటయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా ఫస్ట్. అదేవిధంగా మా మండల నాయకులైనటువంటి రెడ్డి వీరమోహన్ రెడ్డి గారు ఆధీనంలో మొత్తం కూడా మా వెనకుండి వెన్నట్టు తట్టి విజయానికి ప్రథమ పాత్రుడైనటువంటి వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. గ్రామం యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాలు ముందు డెవలప్మెంట్కి అంతా కూడా ఈ పాలకవర్గం మొత్తం కూడా కృషి చేసి గ్రామాభివృద్ధిని పరిశుభ్రత చేసి ఉన్నటువంటి సమస్యలు తీర్చి ఉత్తమమైన పంచాయతీగా తీర్చిదిద్దామని చెప్పేసి ప్రమాణబద్ధంగా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా. అదేవిధంగా లేదు పంచాయతీలోనే ఉంది, మున్సిపాలిటీ కాదు, పంచాయతీ పరిధిలోనే ఉంది. ఈ పంచాయతీ కావాల్సిన నిధులు మొత్తం కూడా గవర్నమెంట్ ద్వారా పరిష్కరించుకొని మేము ఈ యొక్క గ్రామాన్ని ఉత్తమమైన పంచాయతీగా తీర్చిదిద్దామని చెప్పేసి ప్రజల ముందు ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ముందు చేపడతామని చెప్పేసి ఎలాంటి అవకతవకలున్నా అందరం కూడా కార్యవర్గ సభలు కూర్చొని పరిష్కరించుకొని ఈ గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దామని చెప్పేసి ప్రమాణబద్ధంగా మీకు తెలియపరుస్తున్నాం. అధికార పార్టీ అనేది పంచాయతీకి వచ్చే నిధులను ఆపడానికి అధికారం ఎవరికి లేదు. పంచాయతీ రావాల్సిన నిధులు పంచాయతీ రావాల్సిందే. రాజకీయ అధికార బలంతో ఆగినా అవసరమైతే కోర్టుకు వెళ్ళైనా పరిష్కరించుకుంటాం. పంచాయతీకి రావాల్సిన నిధులు ఏ గవర్నమెంట్ కూడా ఆపడానికి అధికారం లేదు. పంచాయతీ నిధులు కంపలకు ఇవ్వాల్సిందే. పైన మంత్రులు ఎమ్మెల్యే దగ్గర పోయి అవసరమైతే పంచాయతీ నిధులని మా యొక్క గ్రామ డెవలప్మెంట్ కోసం మంత్రులైనా ఎంపీలైనా గ్రామం నుంచి అయ్యారే తప్ప వేరే స్వచ్ఛందంగా కాలే. కాబట్టి ప్రజలు గ్రామానికి రావాల్సినటువంటి ఒక ఓట కంపల్సరీ కేటాయించాల్సిందే. గ్రామాభివృద్ధి తోడ్పడాల్సిందే. తోడ్పడని ఇలా ముందు రోజున ఈ గవర్నమెంట్ కూడా నిలబడదు. అది పక్కా కంపల్సరీ. గ్రామానికి రావాల్సిన నిధులు కంపల్సరీగా ఆపడానికి ఎవరికి హక్కు లేదు. ముందుగా తల్లాడలో ఉన్నటువంటి ఒక మేజర్మైనటువంటి పనులు ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ ఉంది, కోతుల సమస్య ఉంది, కుక్కల వ్యవస్థ ఉంది, వీధి లైట్ల పరిస్థితి ఉన్నది. ఈ విధమైన 3 కార్యక్రమాలు ముందుగా కోతుల సమస్యను పరిష్కరించుకొని ముందు గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధుల ద్వారా డ్రైనేజ్ సిస్టమ్ మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి అయినా వెళ్ళి ఆ డ్రైనేజ్ సిస్టమ్ యొక్క బాధలను తెలియపరిచి వారి ద్వారా రావాల్సినటువంటి బడ్జెట్ను రాబట్టుకొని గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం కంకణం కడతామని చెప్పేసి మీ అందరూ సభాముఖంగా ప్రమాణం చేస్తూ మీడియా మిత్రులకు కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితోని మా నాయకుడైనటువంటి మండలాధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ రెడ్డి వీరమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలు మరియు టీడీపీ వ్యవస్థలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ వీరమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసి. నా పేరు వీరమోహన్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. గత తెలంగాణ వచ్చిన కాడ నుంచి కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నేనే ఉన్నా. ఇప్పుడు వరకైతే ఎవరు లేరు, నేనే అధ్యక్షుడిని. టీడీపీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెరిగ చిన్నబ్బాయి గారు విజయం సాధించడంలో కొన్ని వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి శ్రమ ఉంది. వాళ్ళందరూ కూడా ముందుగా నేను శిరస వంచి నమస్కారం చేస్తున్నా. సరే, రాజకీయాలు ఈ రోజుతో అయిపోయినాయి. ఇక మా దృష్టి అంతా డెవలప్మెంట్తోనే. మీరు ఇంత ముందు అడిగారు అధికార పార్టీ ఉంది కదా నిధులు ఎట్లని. సరే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఎవరు ఆపడానికి లేదు, అవి యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. మేము కూడా ఎమ్మెల్యేని, ఎంపీ గారిని, మంత్రులు 3 ఉన్నారు, వాళ్ళని కూడా కలిసి మా వర్షన్ వినిపించి వాళ్ళ నుంచి కూడా సహకారం పొందాలని ఆలోచనలో ఉన్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాలు అయిపోయింది ఆ గవర్నమెంట్ది. రాబోయే గవర్నమెంట్ మాదే. 2 సంవత్సరాలు మాకు ఉంటుంది కదా, ఆ 2 సంవత్సరాల్లో కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తాం. మండలంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఎంతమంది గెలిచారండి? 6 గెలిచారు. గ్రామాల పేరు చెప్పండి. అన్నారగూడెం,
బాలపేట, తల్లాడ, గొల్లగూడెం, కేశవాపురం, అంజనాపురం ఇవన్నీ కూడా ఉద్దండులైన నాయకులున్న పంచాయతీలు. అంజనాపురం అనేది కొమ్మినేని వారి కుటుంబం నుంచి పక్కకు తొలగటం ఇదే ప్రప్రథము. ఇక్కడ కూడా మా అభ్యర్థికి ఆపోజిట్ ఉన్న అభ్యర్థి ఒక రేంజర్గా రిటైర్డ్ అయ్యి ఆర్థికంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఢీ కొట్టాము, విజయం సాధించాము అన్నాడు కూడా ఉంది. అది తల్లాడ తర్వాత అది పెద్ద పంచాయతీ, సుమారుగా 4,500 నుంచి 5,000 ఓట్లు ఉన్నాయి. అది కూడా కైవసం చేసుకున్నాం. గొల్లగూడెం అనేది గ్రామం, ఆడ కూడా ఓసీకి వస్తే బీసీ బిడ్డ నిలబడి గెలిచిండు. ఆడ కూడా ఉద్దండుడైన నాయకుడి మీదే గెలిచాము. ఇక బాలపేట అనేది మాకు ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ కంచుకోటే. కేశవాపురం అనేది కూడా ఆ విలేజ్ ట్రగులుండ విలేజే మాదే. పోయినసారి సర్పంచి మాదే, ఈసారి సర్పంచి మాదే. తల్లాడ మండలంలో ఏ ఊర్లోనైనా ఆర్థిక పరిస్థితుల వల్ల తప్ప పోటీ చేయింది. ప్రతి ఊళ్ళో కూడా తల్లాడాలని ఉండేది. బిల్లిపాడు ఉంది, ఆడ కాంప్రమైజ్ అయ్యారు. ఆర్థిక పరిస్థితులు అవి సమీకరణలు వాళ్ళు వచ్చి అడగటం వల్ల ఆడ కూడా మాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, వార్డు మెంబర్లు ఉన్నాయి. రంగంమంజర్ ఉంది, రంగంమంజర్ కూడా ఎనానమస్ చేసుకున్నారు, మాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, వార్డు మెంబర్లు ఉన్నాయి. తర్వాత బస్వాపురం ఉంది, ఆడ కూడా ఎనానమస్ చేసుకున్నారు, మాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, వార్డు మెంబర్లు ఉన్నాయి. కొర్నవెల్లి ఉంది, కాంగ్రెస్ ఒక వర్గంతో మా పార్టీ పొత్తు పెట్టుకుంది, ఆడ విజయం మేమే సాధించను. మండలంలో 6 పంచాయతీలు ఉన్నాయి. వైస్ ప్రెసిడెంట్ ఎన్ని వచ్చినాయి మీకు? వైస్ ప్రెసిడెంట్ వచ్చింది బిల్లిపాడు, రంగమంజర, కొర్నవల్లి, మూడిట్లో కాంగ్రెస్లో ఒక వర్గంగా మిత్రపక్షంగా మేము పోటీ చేసినాం. ఆడ కూడా విజయం సాధించింది మేము. అసలు 100% చెప్తున్నాం. ఈ తల్లాడులో ఎమ్మెల్యే ఎలక్షన్లో 1000 మెజార్టీ వచ్చింది, ఎంపీ ఎలక్షన్లో 1800 మెజార్టీ వచ్చింది. అది కాదు, ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో 1000 మెజార్టీ వచ్చింది ఈ గ్రామ పంచాయతీ పరిధిలో. ఎమ్మెల్యే గారికి, దయానంద్ గారికి, రాగమయ్య గారికి. ఎంపీ ఎలక్షన్లో రఘురామరెడ్డి గారికి 1800 మెజార్టీ వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో ఇవాళ ఈ పంచాయతీలో 777 గెజిట్ కొట్టి అత్యధిక మెజార్టీలో అఖండ విజయం సాధించినాం. ఇది వాళ్ళ పనితరం తీరా మా మీద ఉండే విశ్వాసం అనేది మీడియా మిత్రులే చెప్పారు.